వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా. ఉగాది అంటే ఏంటి? ఉగాది అంటే తెలుగు సంవత్సరాదమ్మా. అంటే మనం ఇంగ్లీష్ సంవత్సరాది జనవరి 1 ఎలా జరుపుకుంటున్నాం, అలాగే తెలుగు సంవత్సరాది చైత్ర మాసం పాడ్యం రోజున జరుపుకుంటాం. దాన్నే తెలుగు సంవత్సరాది అంటారు, ఉగాది అంటారు అన్నమాట. ఉగాది ఎలా చేసుకున్నారు? ఉగాది ఆ రోజు ఉదయాన్నే లేచిపోయి తాతయ్య లేపేసేవారు అందరినీ. తల స్నానాలు అవన్నీ చేయించి దేవుడి దగ్గరికి తీసుకెళ్ళి దండం అది పెట్టుకునేవాళ్ళని. పెట్టుకొని తర్వాత ఉగాది పచ్చడి చేసుకొని తాతమ్మ ఉగాది పచ్చడి చేసి అంత తర్వాత పిండి వంటలు అన్నీ వండిన తర్వాత శుభ్రంగా మధ్యాహ్నం భోంచేసేవాడిని. భోంచేసిన తర్వాత సాయంత్రం మా ఊరి రచ్చబండ ఉంటుంది కదా, మధ్యలో రచ్చబండ ఉండేది అనమాట. ఆ రచ్చబండ మీద ఏమో పంతులు గారు వచ్చేవారు, పురోహితులు పంతులు గారు వచ్చి అందరి తాలూకా పేరు బలాలు చూసేవారు అనమాట. అప్పుడేమో తాతయ్య మమ్మల్ని తీసుకొని వెళ్ళేవాడు అక్కడికి. రచ్చబండ దగ్గరికి వెళ్ళి పంతులు గారికి బియ్యం, పప్పు, కూరగాయలు అన్నీ పట్టుకొని వెళ్ళి ఆయనకి ఇచ్చేవారు అనమాట. ఇచ్చిస్తే ఆయన అప్పుడు అందరి పేర్లు, ఇంట్లో ఉన్న వాళ్ళందరి పేర్లు చెప్పేవాళ్ళు అనమాట. చెప్తే అందరి పేర్ల తాలూకా పంచాంగం పేరు బలాలు చూసి ఎవరి పేరు బాగుంటే వాళ్ళ పేరు మీద ఏమో భూమి పూజ చేయమనేవారు అనమాట. అది అయితే ఏం చేసేవారంటే ఇప్పుడు ఆ రోజు ఏం చేసేవారంటే ఫలానా రోజున మీరు అక్కడ ఇది వ్యవసాయం చేసేవాళ్ళం కదా మీరు ఆ పొలంలోకి వెళ్ళి గెప్పం అది వేయమని చెప్పేవాళ్ళు అన్నమాట. ఆ రోజు ఏం చేసేవారంటే మంచి రోజు ఆయన చెప్పిన రోజున ఏం చేసేవారంటే తాతయ్య గారు మమ్మల్ని తీసుకొని వెళ్ళేవారు. ఎవరు పేరు బలం బాగుంటే వాళ్ళని తీసుకొని వెళ్ళేవారు. తీసుకొని వెళ్ళి ఆ పొలంలోనేమో ముందుగా వేసిన గెత్తాన్ని 6 దిక్కుల్లోనూ 8 దిక్కులలోనూ ఎంత బుట్టతో తీసుకెళ్ళి వేయించేవాళ్ళు అనమాట. అప్పుడు పంట పండించడానికి మొదలు పట్టడం అనమాట. అది అలాగే ఉగాది జరిగేది అన్నమాట.